హల్లెలూయ 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 మన ప్రభువు చేయున్నాడు. హల్లెలూయ 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 మన ప్రభువు చేయున్నాడు. హల్లెలూయ 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 మన ప్రభువు ఇక్కడున్నాడు. హల్లెలూయ. మంచిదండి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఎవరో స్తోత్రం చేస్తున్నారు ఇక్కడ? దేవదూతలైన వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. చూడండి, నేను మీకు ఇప్పుడు అర్థమవునట్లుగా 3 విషయాలు చెప్పి తదుపరి మనము రెఫరెన్స్ ద్వారా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చూసుకున్నాం. 3 విషయాలు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, లూకాసు వార్త 2వ అధ్యాయంలో 3 స్తుతి మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది స్తుతి? 3 ఎవరు? ఒకరు దేవదూతలైన వారు. ఎవరు? రెండవది చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళి. రెండవ వారెవరు? గోళ్ళలో. మూడవ వారెవరు? 27వ వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించు ఎట్లనే 3 స్తుతి. మూడవరెవరు? సుమయోను. ఎవరు? ఈ 3 యొక్క స్తుతి గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. 3 దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ స్థుతిలో ఉన్నటువంటి అర్థము, దోతలు ఎందుకు స్తుతించారు? మొదటిది, దోతలు ఎందుకు స్తుతించారయ్యా? సర్వోన్నతమైన స్థలములలో పరలోకములో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము అని దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు. క్రిస్మస్ దినమున యేసు క్రీస్తు యొక్క జన్మము ద్వారా దేవునికి మహిమట. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఏమండి, దేవునికి ఎవరైతే ఇష్టలై ఉంటారో వారందరికీ భూమి మీద ఏముంది? అది తప్పనిసరిగా దేవునికి నీవు ఇష్టమైతే, దేవునికి మనం ఇష్టమైతే మన జీవితాలు ఏముంటుంది? అది. అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చింది. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి. ప్రతి మానవునికి ప్రియమైన బిడ్డలారా, లేనిపోని సమస్యలు, లేనిపోని ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తున్నాయా అంటే, వారు చేసినటువంటి పాపముల వలన జీతముగా వారికి ఏమొస్తుందంటే శాపం వస్తుంది. ఏమొస్తుంది? శాపం వస్తుంది. ఏది ఏమైనా ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఎంతమంది అయితే ఇష్టలో వారు ఈ భూమి మీద సంతోషంగా గడపటానికి, సంతోషంగా జీవించడానికి, అటువంటి సమాధానము మనుషులకు ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించిన తండ్రి అయిన దేవునికి స్తుతి అని దేవదూతలు చెప్తున్నారు. దేవునికి దేవదూతలు ఎందుకు స్తుతి చెప్తున్నారు అంటే, వారు ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారిగా ఉంటారు దేవదూతలు.
కానీ ఇక్కడ మనం చేస్తున్న దేవదూతలు చేస్తున్న స్తుతి, మనం చూస్తున్న స్తుతి ఏంటయ్యా అంటే ప్రజలు బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువాన్ని సర్వమానవాళి కొరకు ఈ లోకానికి పంపించినందుకు, ఆయనను ఎందరైతే మెస్సయ్యగాను తమ పాపముల నుండి విడిపించే రక్షకునిగాను భావిస్తారో వారందరికీ ప్రియమైన బిడ్డలారా సమాధానము ఈ దినమున దేవుడు తన కుమారుని ద్వారా దయచేస్తున్నందుకై దేవునికే మహిమా, దేవునికే స్తుతి అని దేవదూతలు దేవుని ఏం చేస్తూ ఉన్నారు? స్తుతిస్తూ ఉన్నారు. దేవదూతల స్తుతిలో ప్రియమైన బిడ్డలారా దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నారు. దేనిని బట్టి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి. ఇది గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అలాగనే ప్రియమైన బిడ్డలారా గొల్లలను మనం చూస్తూ ఉన్నాం. గొల్లల గురించి ఉంది. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఈ అనుభవం ప్రతి ఒక్కరికి కావాలి. ఏ అనుభవం అండి? వినాలి, కనాలి. ఏం చేయాలి? ఏ అనుభవం ఉండాలి? వినాలి, కనాలి. కనడము అంటే ప్రియమైన బిడ్డలారా మనము చూడటం, మనం తాకడం. మనం ఏం చేయాలి? మనం చూడటం, మనం తాకడం. వినడం అంటే ఎక్కడో ఏదో జరిగింది, ఎక్కడో ఏదో ఉంది, విన్నాం అంతే. వినడం వేరు, కనడం వేరు. కనడం అంటే చూడటం, తాకడం. అందుకనే యోహాను పత్రికలో శిష్యులైన వారు కూడా ఇదే మాట వాడతారు. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, అక్కడ శిష్యులైన వారు ఈ మాట వాడటం మనం చూస్తాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడాను మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని పైన 2వ వచనం, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని గూర్చి మీకు తెలియపరుస్తున్నాము అన్నారు. వారు ఏం చేశారు? చూడండి, మొదటి వచనం ఇంకా స్పష్టంగా ఉంది. మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు అదండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనం మనం చూసినట్లయితే శిష్యుల యొక్క సాక్ష్యము స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. వాళ్ళంట ఏది విన్నారో, ఏది కన్నులారో చూసారో, ఏది నిదానించి కనుగొన్నారో, ఏదైతే చేతులతో తాకి ఏమండి చూశారో, ఒకటి వాళ్ళు ఏం చేశారు? విన్నారు, కన్నులారా చూశారు, నిదానించి కనుగొన్నారు, చేతులతో తాకారు. అలా ఉండాలండి. దేవునితో మన సహవాసం కూడా అలా ఉంటేనే మనం రేపు సాక్ష్యం చెప్పుకోగలం. అర్థమవుతుందా? ఈ అనుభవం కొంతమందికే ఉండేది. ఈ అనుభవం కొంతమందికే ఉండేది. దూతలైన వారు చేసిన స్తుతి ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపినందుకు దేవుడిని మహిమపరుస్తూ ఉన్నారు. ఎందుకు యేసు క్రీస్తు ప్రభువాని ఈ లోకానికి పంపారని దేవదూతలను అడిగితే దేవదూతలు చెప్తూ ఉన్నారు, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులందరికీ ఏమైంది? సమాధానం, సంతోషం. అది భూమి మీద ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారో వారందరికీ దేవుడు ఈ దినాన సమాధానం, సంతోషం కలుగజేసినందుకు దేవునికే స్తుతి. గొల్లలు చేస్తూ ఉన్నారు స్తుతి. ఎందుకంటే ఇదిగో మేము ఏదైతే విన్నామో, ఏదైతే నిదానించి కనుగొన్నామో, ఏదైతే చూసామో, ఏదైతే తాకామో ఆయనే మెస్సయ్యా, ఆయనే లోక రక్షకుడు. వారిన్న మాటలన్నీ సత్యం. దేవదూత ద్వారా వారు ఏ విధంగా అయితే ఆ బిడ్డ పొత్తి బట్టలు చుట్టబడి పశువుల తొట్టు పడుకొని ఉంటాడని దేవదూతలు స్పష్టంగా ఇంకా అనేక ఆనవాళ్ళు వారికి చెప్పినప్పుడు వారు ప్రియమైన బిడ్డలారా కరెక్ట్గా దేవదూత చెప్పినట్టుగా ఆ శిశువును వారు అక్కడ చూశారు.
చూసిన వారు దేవునిని స్తుతిస్తూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా మన యొక్క భక్తి జీవితంలో విన్నట్టుగా కాదు, ఎలా విన్నట్టుగా కాదు, కన్నట్టుగా ఉన్నారు. ఎలా ఉండాలి మన జీవితం? కన్నట్టుగా. అంటే ఏది విన్నామో, ఏది నిదానించి చూచామో, నిదానించి ఏదైతే కనుగొన్నామో, మేము దానిని ఏదైతే చేతులతో తాకి ఉన్నామో దానిని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను అని శివుడు చెప్తున్నారు. ఎస్, ఆ జీవము ప్రత్యక్షమాయను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిగా, పసిబాలునిగా, పశుల పాకలో, పశుల తొట్టిలో పరుండబెట్టిన ఆ మహిమ బాలుడే మెస్సయ్య అని దూతలైన వారు గొల్లలకు చెప్పిన రీతిగా గొల్లలు వచ్చి వారిని దేవదూత చెప్పినట్టుగా ఆ శిశువుని చూసినప్పుడు వాళ్ళు సంతోషించారండి. ఆ మాటలన్నీ హృదయంలో పదిలిపరుచుకున్నారు. దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మనము కూడా మన భక్తి జీవితంలో విన్నట్టుగా ఉండకూడదు, ఎడంగా కన్నట్టుగా ఉండాలి. కలిసిపోయేటట్టు. విన్నట్టుగా ఉంటే ఎడమే, కన్నట్టుగా ఉంటే కలిసిపోవటం. కన్నట్టు అంటే ఏంటయ్యా అంటే ప్రార్థనలో ఆయనతో మాట్లాడటం. అందుకనే దైవజనులు సూక్ష్మ ప్రార్థన నేర్పించారు బైబిల్ మిషన్ సంఘం. ఏంటయ్యా అంటే, 1, దేవా నాకు కనబడము, దేవా అందరికీ కనబడు, దేవా నాతో మాట్లాడము, దేవా అందరితోనూ ఉన్నవాడు ఆయనను విని ఊరికినవాడు కాదు, ఆయనను చూడవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు, ఆయన పాద స్పర్శ తాగవచ్చు. కాబట్టి ప్రియమైన బిడ్డ, జాగ్రత్త. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? మనము దేవుని కనుగొన్న వారమేనా? కాబట్టి ప్రతి ఒక్కరూ మన జీవితము ఆత్మీయ లోతుకు నడిపించబడాలి. దేవుడు అంటాడు తన వాక్యంలో, రహస్యమందు మీ తండ్రి చూచినట్లు మీరు మీ తలుపు వేసుకొని గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. రహస్యమందు నీ తండ్రి చూస్తున్నాడు. నీ తండ్రి చూడాలంటే, నీ ప్రార్థన వినాలంటే, నీకు సహాయం రావాలంటే, నీవు దీవించబడాలి అంటే, నీకు వేరొక శబ్దం చెవిలో పడకూడదు, వేరొక ఆలోచన మదిలో ఉండకూడదు. నీ గది తలుపు వేసుకొని వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి. చేస్తే తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. దావీదు సహవాసము దేవునితో ఎలా ఉండేదంటే, ప్రియమైన బిడ్డలారా, ఏదన్నా సమస్య రాగానే వాళ్ళ తండ్రిని అడగటమో, వాళ్ళ తమ్ముళ్ళని అడగటమో, లేదంటే ఇంకే అలా చేయడు దావీదు. దావీదుకు చిన్నప్పటి నుంచి దేవుడు నేర్పించింది ఏంటంటే, ఏదైనా సమస్య వస్తే చాలు, ఎవడైనా విరోధి ఎదురైతే చాలు, దేవునిని అడగడం నేర్పించాడు దావీదుకి. దేవుడు నన్ను అడుగుమన్నట్టు దావీదుకు నేర్పించాడు దేవుడు. కాబట్టి సమస్య రాగానే దావీదు దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవుడు చక్కని సమాధానం ఇస్తాడు. దావీదు దాన్ని బట్టి నడుచుకుంటూ గొప్ప విజయాలు పొందుకున్నాడు. ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళాలంటే దావీదు ప్రార్థన చేసేవాడు, ప్రభువా నేను వెళ్ళి వారి మీద పడుదునా అంటే, నువ్వు ఆగు, నువ్వు ఆ చెట్టచాటం దాక్కో, నీకు ముందుగా అడుగుల శబ్దం వినబడినప్పుడు అప్పుడు నువ్వు వెళ్ళి వారి మీద పడు అంటాడు దేవుడు. అంత స్పష్టత అండి. యుద్ధం చేసే విషయంలో కూడా దావీదుకు దేవుడు ఎంత సహకారం. దావీదుకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. దావీదు దేవుడు నువ్వు దాక్కో అన్న రీతిగా నువ్వు కాస్త ఆగు, లేదా ఓపిక పట్టు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు కన్నీరు విడవమాక, నీకు నేను తోడు. ఎలా దేవుడు నీతో ఏదైతే మాట్లాడతాడో ఆ మాటను మనం గట్టిగా పట్టుకోవాలి. కానీ మన ముందు దానికి సంబంధమైనటువంటి కీడు ఏది నిలబడలేదు. సమాధానం, గొప్ప సమాధానం అంతే. ఆయన మాటే మనకు గొప్ప సమాధానం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఎంత నిజమో ప్రియమైన బిడ్డలారా, భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానము అంతే నిజము. కాకపోతే ఈ నిజాన్ని నిజంగా నిరూపించుకోలేని అంధభక్తులు అనేకులు ఉన్నారు. కానీ వారితో మనకు అనవసరం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమ
చూస్తావు. నువ్వు గనక నీకు ఏదైనా శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, దేవుని సమాధానం నీకు కావాలి అంటే గొల్లల వలె నీవు దేవదూత మాట వారు ఏ విధంగా అయితే నమ్మి ప్రయాణం చేసి యేసయ్య దగ్గరకు చేరారో, మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి దైవ సన్నిధిలో మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయడం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. వీరు గొల్లలు ఏ విధంగా అయితే బాలుడైన శిశువును చూసి సంబరపడ్డారో, ఇది నిజం, ఇది నిజం, మేము ఏది విన్నామో, ఏది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులతో దేని తాకినవో అని శిష్యులు అన్నారు, గొల్లలు అన్నారు. ప్రియమైన బిడ్డలారా, మనము అనాలి. అనకపోతే ఆ భక్తి వెళ్తాం. అవునమ్మా, నా దేవుడు అద్భుతాలు చేస్తాడు, నా దేవుడు సహాయం చేస్తాడు, ఆయన నిజంగా రక్షకుడి నమ్మిన వారి పట్ల గొప్ప దేవుడు అని నువ్వు చెప్పగలగాలంటే పై మాటలతో కాదు, లోపల నుండి రావాలి. ఆ మాట లోపల నుండి రావాలంటే నీకు మోకాళ్ళు ఉంచి దేవుణ్ణి స్తుతించే మనస్సు నీకు ఉండాలి. ఎప్పుడైతే దేవునితో మాట్లాడతావో అప్పుడు నీవు స్పష్టంగా 100 మంది కాదన్న గట్టిగా నొక్కి చెప్పగలవు, నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు మాట్లాడతాడు, నా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అప్పుడు నీ జీవితంలో ఎన్ని ఆడుపోట్లు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా అసలు దేవుని కొరకు నువ్వు నిలబడతావే తప్ప పేరొకని సహాయం నువ్వు కొరకు చూడవు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూడండి, అలాగని కొంతమంది అంటారు. ఏమండి, ఒకడు పెద్ద గాలివాన వస్తుందంట, తుఫాన్ రేగిపోయింది, సునామీ వచ్చేస్తుంది, భయంకరంగా ఇళ్ళన్నీ కొట్టుకుపోవాలి. అనేకులు చాలామంది ఏం చేస్తున్నట్టు అధికారులు అయిన వారు ఆ కొనక పడవలను పంపించి, బోటులను పంపించి అందరిని మనం రక్షించుకుంటూ తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఒకడేమో ఇల్లే కూర్చున్నాడు. అటుగా పోతున్న చిన్న పడవ, ఇల్లే కూర్చున్నావేంటయ్యా, ఇంకా బాగా సముద్రం ముంగుతుంటాను, రా 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 అన్నాడు. నేను రానా, నా దేవుడే కాపాడతాడు అన్నాడు. నీ కర్మ అని వెళ్ళిపోయారు. ఆ ఇల్లు మునిగిపోయింది. పక్కన తాడి చెట్టు ఎక్కాడు. తాడి చెట్టు మీద రా రా బోట్లోకి రా అన్నారు. లేదు నా దేవుడే కాపాడతాడు అన్నాడు. నీ కర్మ అన్నాడు. చివరిగా ఆ తాడి చెట్టు ఉరిగిపోతూ ఉంటే ఇప్పుడు ఏదైనా బిళ్ళరా, చివరిగా ఆయన ఒకళ్ళు చెయ్యా ఇప్పుడే రా పడవలో కంటే వాడు రాడు, నా దేవుడే కాపాడతాడు అన్నాడు. చివరికి వాడు చచ్చాడు. చచ్చిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, ఏందా ఈ పని చేసామన్నాడు. ఏం చేశాను ఆయన అన్నాడు. నువ్వు కాపాడతావు అని నేను నా ఇంట్లో ఎదురు చూశాను, ఇల్లు మునిగిపోయింది, ఇళ్ళకి ఎదురు చూశాను, ఇల్లు మునిగిపోయింది, తాడి చెట్టుకి ఎదురు చూశాను, తాడి చెట్టు పడిపోయింది, నువ్వు కాపాడలేదేమయ్యా అంటే ఎవరు చెప్పారయ్యా? నిన్ను ఎన్నిసార్లు పిలవాలా, నేను ఎన్నిసార్లు పిలవాలా? మొదట వచ్చిన చిన్న పడవ నేను కాదా? తర్వాత వచ్చిన బోటు నేను కాదా? ఆ తర్వాత పెద్ద బోటు నేను కాదా? పిలిస్తే వచ్చావా? అయ్యా నువ్వా? నేనే. దేవుడు సహాయం చేస్తాడు అంటే మనుషుల్ని దేవుడు ఏం చేస్తాడు? కదిలిస్తాడు. అంటే నువ్వు ప్రార్థన చేయాలి, ఏదో ఒక దిక్కు నుండి నీకు సహాయం అందింది. దేవుడు అంటే అదే. అనుకోనని రీతిలో, అనుకోనని విధంగా అద్భుత సహాయం అందించేదే దేవుడు. అది నువ్వు గ్రహించలేవు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎందుకు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచుంచిన మేలు ఎంతో గొప్పదంట. అవి కంటికి కనబడవు, హృదయానికి అర్థం కాకుండా చెవికి వినపడవు. దాచి ఉంచాడు నీ కొరకు మేలు. నీ కన్నీటిని చూసి, నీ ప్రార్థనా జీవితాన్ని చూసి, నీ భక్తిని చూసి దేవుడు నీ కొరకు గొప్ప మేలు దాచి ఉంచాడు. కానీ అది అందుకునేంత వరకు నువ్వు మరణం వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. కానీ నీ నమ్మకత్వాన్ని తొలగించే పరిస్థితులు నీ జీవితంలో అనేక విధాలుగా, వ్యక్తుల ద్వారా రావచ్చు, నీకున్న సమస్యల ద్వారా రావచ్చు, నీకున్న బలహీనత ద్వారా రావచ్చు, లేదంటే ఏదో ఒక రీతిగా నిన్ను ఆ నమ్మకత్వం నుండి లేదా ఆ యొక్క సేవల నుండి, ఆ యొక్క మందిరం నుండి, ఆ యొక్క సహవాసం తప్పించాలని వ్యక్తులు వస్తారు, శక్తులు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ నువ్వు దేనికి భయపడవు. దేవుని సన్నిధిలో నీవు మోకరించి ప్రభువా అని ఆయన వైపు చేతులెత్తి జోడించాలి. కానీ అంటున్నాడు, నీ రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు.
దేవుని వాగ్దానం ఇది, దేవుడే స్వయంగా చెప్పిన మాట ఇది. నీకు సహాయం కావాలంటే, నీకు దీవెన కావాలంటే, నీకు ఆరోగ్యం కావాలంటే, దేవుడికి ఒక సమాధానము నీకు కావాలి అంటే గొల్లల వలె విన్నదాన్ని నువ్వు విశ్వసించాలి. ఏం చేయాలి? విన్నదాన్ని. అది దేవదూత చెప్పినప్పుడు గొల్లలు కదిలారు, నమ్మకంతో విశ్వాసం కదిలారు. కదిలిన తర్వాత ఎక్కడైతే మెస్సేజ్ పుట్టారో ఆ గమ్యానికి చేరుకున్నారు. వాళ్ళు చేరుకుని మెస్సేజ్ని చూశారు. గొల్లలో ఆ దేవదూత ఏదైతే చెప్పారో అదే ఇక గొల్ల అక్కడ చూస్తూ ఉన్నారు. ఆ బావులను చూస్తున్నారు, ఆ పొత్తి కూడా చూస్తున్నారు, ఆ పశువులను చూస్తున్నారు, ఆ యొక్క చుట్టూ ఉన్న పరిసరాలు చూస్తున్నారు. అంతా చూశారు. ఆయన తేజస్సు చూస్తేనే చాలు, ఆ తేజస్సు చెప్పింది ఈయనే రక్షకుడని. ఎస్, దేవుని యొక్క ముఖము ఏమండి, దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే అద్దం వంటిది. ఎలాంటిది? ఆ బాలుని మొహం చూస్తే చాలండి ఆయన మెస్సయ్యా కాదా, తన బిడ్డలు చెప్పగలరు. అవునా కాదా? వజ్రాలు తెలియనోడు ఏం చేస్తాడండి? ఇట్నే వేటకి వెళ్ళినప్పుడు వాడికి ఏం దొరకలేదంట. ఏటోడినా ఏం దొరకలేదు. ఏటోడిని వెళ్ళి మళ్ళీ కొన్ని రాళ్ళు ఏరుకున్నాట. అవి మెరిసిపోతున్నాయని వాడు చూసుకోవాలా. సరే, వాడు ఏ కాడికి వేట కోసం చూస్తున్నాడు. ఆ చేతిలో ఉన్న వాడు ఏరుకున్న ఆ గుప్పెడు రాళ్ళు ఎలాంటివి వాడు చూసుకోవట్లా, మెరిసిపోతాయి రాళ్ళు. అందులో వేసుకున్నాడు, చూస్తున్నాడు. ఏ వేట దొరకలా వాడికి. ఇక రాళ్ళు ఇసిరేసుకుంటూ వస్తున్నాడు. ఇసిరేత చివరికి ఒక రాయి ఉంటుంది, దాన్ని ఇట్టేపడి చూశాడు. ఎనటి మెరుస్తుంది చూద్దామని లోపల వేసుకుని వాడు ఊరికి వెళ్ళి వజ్రాలు అక్కడ ఉంటే, ఇదిగో ఈ రాయి ఇది మెరుస్తుంది ఖర్చు చెప్తారా అన్నారట. ఆ వజ్రాల వ్యాపారం చూసి, అరే బాబు, ఇది విలువైన వజ్రం, ఎక్కడ దొరికింది నీకు ఇది అన్నాడంట. అలా ఆశ్చర్యపోయి, వా అమ్మో, నేను ఎదుర్కొన్నారని మొత్తం అయ్యానా. ఆ ప్రాంతానికి మళ్ళీ వెళ్తే ఒక రాయి దొరకలు అలాంటి. వాడు చేయి పెట్టినప్పుడు వచ్చేసాడు. వజ్రాల గురించి తెలియనోడికి ఏం తెలుసు? వజ్రం విలువ ఏమండే దానికి సంబంధించినోడికి తెలుసు. దాన్ని చూడగానే అది వజ్రమా కాదా డౌట్ వచ్చింది. అలానే ప్రయోజనం బిడ్డలారా, యేసయ్యను ప్రేమించే వారికే తెలుసు. ఆయన కొరకు ఎదురు చూసేవారికే దేవుడు బయలుపరుస్తాడు మహిమ, బాలుని యొక్క మహిమ. అవునా కదా? అవును. ఆ నక్షత్రం ఆ జ్ఞానులు మాత్రమే ఎందుకు నడిపించింది? చాలామంది నడిపించవచ్చు కదా. ఆయన కొరకు ఎదురు చూచేవారు మాత్రమే ఆయన్ని, నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు అని వాక్యం సెలవిస్తాం. అనుదినం నా గడపేదో కనిపెట్టుకుని వారు ధన్యులని సామెతల గ్రంథంలో ఉంది. కాబట్టి అనుదినము ఆయన సన్నిధిలో ఎవరైతే కనిపెట్టుకుంటారో వారు మాత్రమే ఆయనను కనుగొంటారు. ఎవరైతే ఆయనను కనుగొంటారో వారికి మాత్రమే భూమి మీద ఆ సమాధానం గొల్లలు పొందుకుని సంతోషంగా వెళుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనము కూడా ఈ దినాలలో విన్నవారంగా కాక కన్నవారంగా ఉండాలి. ఎలా ఉండాలి? కనుగొన్న వారంగా. శిష్యులు అంటున్నారు కదా, చూడు ఇక్కడ ఏమన్నా శిష్యులు, అంతటా ఆ గొర్రెల కాపరు తమతో చెప్పబడిన తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేస్తారు. శిష్యులు అంటున్నారు కదా, మేము ఏది చూచామో, ఏది విన్నామో, ఏది నిదానించి కనుగొన్నామో, ఏది మా చేతులు తాకి చూచినావో ఆ జీవము ప్రత్యక్షమైంది అంటూ ఆ మాటలు పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఇదిగో జీవం ఇక్కడ ప్రత్యక్షమైంది మనకు. ఆయన మహిమవలని ప్రభు అయిన క్రీస్తు, ఆ యేసు క్రీస్తు ప్రభు ఇచ్చు సమాధానము నీకు కావాలంటే, స్వస్థత నీకు కావాలంటే, దేవుని నీకు కావాలంటే, రేపటి దినాన రాకడం ఆయనతో పాటు లేవని మోక్ష రాజ్యంలో స్థానం నీకు కావాలంటే, ఒకటే ఇక్కడ నీకు ఒక అనుభవం కావాలి. ఏంటంటే సన్నిధి అనుభవం. ఏ అనుభవం? ఎస్. గొల్లలో దేవదూత మాట విన్న రీతిగా నువ్వు కూడా దేవుని యొక్క స్వరం వినే సన్నిధి నీకు కావాలి. తలుపు వేసుకొని ప్రార్థించే సన్నిధి నీకు కావాలి. మోకాళ్ళ మీద చేసే ప్రార్థన నీకు కావాలి. అలా ప్రార్థించిన వారే అద్భుతాలు చేశారు. కాబట్టి అట్టి ప్రార్థన జీవితం మనం కలిగి జీవించాలి. మూడవది సుమయోను చేసిన స్తుతి. ఎవరు చేసిన స్తుతి? సుమయోను. ఈయనకి దేవుడు వాగ్దానం చేశాడు, రక్షకుని నువ్వు చూసేంతవరకు నువ్వు మరణము రుచి చూడవు, మరణం పొందవు, నువ్వు మరణించవు అంతే.
మెస్సయ్య నువ్వు చూస్తావు అంతే అన్నప్పుడు బాలుడైన యేసు ప్రభు వారిని మందిరంలోనికి తేగానే ఆయన ఆ బాలులను ఎత్తుకొని ప్రియమైన బిడ్డారా, ఇందాక అన్నాను కదా, దేవుని ఆత్మ కలిగిన వారికే మెస్సయ్య బయలుపడతాడు. మెస్సయ్య అని ఆ బాలుని చూడగానే అర్థమైపోద్ది. కాబట్టి ప్రియమైన బిడ్డారా, అప్పుడు జ్ఞానులకు అర్థమైంది, గొల్లలకు అర్థమైంది. ఇప్పుడు మెస్సయ్యకి క్షమించండి సుమయోనికి అర్థమైంది. ఈయన మెస్సయ్య. చూడండి, ఆయన విషయమై అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించి, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. అది సుమయోను పలికేది ఏంటయ్యా అంటే, ఏం బోధుతున్నాడు ఇక్కడ? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన, ఇది అద్భుతం, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎలా పట్టుకున్నాడు బాలుణ్ణి సుమయోను? నాథా, నీ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావు, నీవు నీ మాట చొప్పున నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇదిగయ్యా, నీవు అన్యజనులకు వెలుగుగా ఈ బాలుణ్ణి, ఇజ్రాయేలుకు మహిమగా ఈ బాలుణ్ణి. ఏమండి? సకల ప్రజల ఎదుట నీ రక్షణ అని బాలుడు యేసు ప్రభు వారిని ఎత్తి పట్టుకుని దేవుని చూపెడుతూ స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి అన్యజనులైన అందరికీ వెలుగు ప్రభు అయిన క్రీస్తు. ఎవరో దేవుడు అన్న ప్రశ్నకు సమాధానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. సుమయోను స్తుతి అది. ఇజ్రాయేలుకు మహిమ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి సకల జనులకు దేవుడు అంటాడు కదా, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నేనే దేవుడనని తెలుసుకున్నాడు అంటాడు దేవుడు. కాబట్టి ఈ భూదిగంత ప్రజలు ఎవరి వైపు చూసి రక్షణ పొందాలంటే, ఇదిగో బాలుడైన యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూసి రక్షణ పొందాలి. ఆయనే అన్యజనులకు వెలుగు, ఆయనే సకల ప్రజలకు రక్షణ. నేను రక్షించువాడను నేనే అని ప్రభు సెలవిచ్చిన రీతిగా నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, నీ ఉన్నటువంటి చీకటి జీవితంలో నుండి, చీకటి అంటే ఏంటండి? కొంతమంది అంటారు, పాస్టర్ గారు కళ్ళు మూసుకుంటే దయ్యపు శక్తులు, చీకటి శక్తులు కళ్ళకొచ్చి బెదిరేస్తున్నాయి పాస్టర్ గారు, మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి అంటారు. ఇంకొంతమంది అయితే, ఏం చెబుతాం అయ్యా, నాకున్న బలహీనతలను బట్టి నాకెప్పుడు భయంగానే ఉంటుంది, ఎప్పుడు ఏమైందో తెలియక బాధపడుతున్నానయ్యా, ఏం కనబట్ల ముందు భవిష్యత్తు బలహీనత ద్వారా అంటారు. అంటే ముందు భవిష్యత్తు మీద ఆశ లేకుండా చీకటిగా చేసి, ఇప్పుడున్న భవిష్యత్తు మీద నమ్మకం లేకుండా చేసి, దిగులతోనూ చింతతోనూ దుఃఖంతోనూ కూర్చోబెడుతుంది వాళ్ళని. ఏంటిది అది? వారికి ఉన్న రోగం. ఏంటి రోగం? ఇంకా కొంతమంది అంటారు, ఏం చెప్పమంటావయ్యా, మా జీవితంలో నా బిడ్డలు మారతారని నమ్మకం లేదు, వాళ్ళ వల్ల నాకు ఎప్పుడు చింతే. వాళ్ళు త్రాగుడు మానుకోరు, తిరుగుళ్ళు మానుకోరు, ఇంట్లో పాలెత్తారు. సరే ఏం చేయకుండా మెదడు ఇంట్లో ఉన్న చాలు, కానీ గొడవలు చేస్తూ ఉంటారు. ఏం అర్థం కావట్లేదయ్యా, మనశ్శాంతి లేకుండా చీకటి. ఒక మనిషికి సమాధానం లేకుండా చేస్తున్న సమస్య అది ఎలాంటిదైనా, ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉండదండి, చీకటి చేసే పని అది. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాం, అపవాది క్రియలయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అవునా కాదా? దేవుని కుమారుడు దేనికి ప్రత్యక్షమయ్యాడంటే, అన్య జనులలో ఉన్న చీకని తొలగించి వెలుగు ప్రకాశింప చేయడానికి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నన్ను కనుగొన్నవాడు జీవమును
కనుగొనును. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనలో ఉన్న సందేహాలను పటాపంచలు చేసి నీకు సమాధానం, నీకు జవాబు దయచేసే దేవుడు ఒక్కరే, ప్రభు అయిన క్రీస్తు. నీకున్న ప్రతి బలహీనతను తొలగించి నేను స్వస్థపరచడానికి వచ్చిన దేవుడు ఒక్కరే, ఆయన ప్రభు అయిన క్రీస్తు. నేను అంధకారములో నుండి లేదా నీకున్నటువంటి ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి, ఆ పేదరికము నుండి నిన్ను లేవనెత్తి నువ్వు చేసే ఆ యొక్క పనులను, నీ కష్టాన్ని దీవించి నేను ఆశీర్వాదంగా మార్చే దేవుడు ప్రభు అయిన క్రీస్తు. ఆయన దగ్గర లేనిదంటూ ఏది లేదు. సమస్తానికి మూలం ఆయన. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త. షిమియోను అంటున్నాడు కదా, అయ్యా నువ్వు నాకు మాట ఇచ్చావు, నీ మాట చొప్పున నన్ను ఇప్పుడు పోనేస్తున్నావు. దేవుడిచ్చాడు మాట షిమియోనికి. నీవు రక్షకుని చూచేంత వరకు నీవు మరణం పొందవు షిమియోను అన్నప్పుడు షిమియోను నమ్మాడు. అనుకున్నట్టుగానే ఆ బాలుని చూశాడు, ఏనే మెస్సేయ అని దేవుడు తెలియజేశాడు షిమియోనికి. షిమియోను ప్రియమైన బిడ్డలారా, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అయ్యా అన్యజనులకు రక్షణ, అన్యజనులకు వెలుగయ్యా. ఎస్, దేవుడు లేడనే వారికి దేవుడిగా ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఈయనే దేవుడు. ఇజ్రాయేలు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఆయనే. ఇజ్రాయేల్ను రక్షించువాడు ఆయనే. అవునన్నా కాదన్నా, క్రీస్తే వారికి రక్షణ. దేవుని మహిమ వారికి క్రీస్తు, ప్రభు అయిన క్రీస్తు వారు. సకల జనులకు, సకల ప్రజలకు, నమ్మిన వారందరికీ ఆయన వారిని పాపములను విడిపించువాడై ఉన్నాడు. వారికి సమాధానం ఇచ్చువాడై ఉన్నాడు. వారిని వెలుగులోనికి నడిపించువాడై ఉన్నాడు ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ప్రియమైన పిల్లల జాగ్రత్త. మనము కూడా ప్రభు అయిన క్రీస్తును విశ్వసించినట్లయితే మనం ఒకటి నమ్మాలి, పాపము నుండి విడిపించబడ్డాము. దేని నుంచి? రెండవది ప్రియమైన బిడ్డలారా, చీకటి నుండి కూడా విడిపించబడ్డాము. చీకటి అంటే ఏంటయ్యా అంటే, పాపం వల్ల చీకటి వచ్చేది వస్తాయి, కానీ చీకటి అంటే నీకున్న ప్రతి సమస్య ఏదైతే, నీకు మనశ్శాంతి ఏదైతే లేకుండా చేస్తుందో అదే చీకటి. ఆ చీకటి పారద్రోలేవాడే ప్రభు అయిన క్రీస్తు. ఎప్పుడంటే నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు. హిజ్కియా ఫస్ట్ నుంచి యథార్థంగా నడుచుకున్నాడు, కానీ ఆయన హిజ్కియా జీవితంలో చీకటి కమ్మిందా లేదా? ఏమో కమ్మింది. అంతకుముందు హిజ్కియా దేవునికి ఇష్టంగా నడుచుకోలేదా? నడుచుకున్నాడు. కానీ ఈ చీకటి ఏంది? ఈ రోగం ఏంటి వచ్చింది? అయినను హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ చీకటి పోయిందా లేదా? అది. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే చీకటి పోద్ది, పాపము పోద్ది, ఆర్థిక మాంద్యము కొడతలేకపోతే దేవుడు దీవిస్తాడంతే. ఆర్థికంగా నిరుపేద స్థితిలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న దేవుని నామం ఎత్తి దేవుని ఘనపరిచి నువ్వు దేవుని యందు నిలబడినట్లయితే మొదట నీ స్థితి కొద్దిగానే ఉండవచ్చు, కొరగాని వాడిగా ఉండవచ్చు. కానీ దేవుని విశ్వసించి చేసే చిన్న వ్యాపారం కావచ్చు, అందులో దేవుడే నిన్ను అభివృద్ధి చేస్తాడు. తొదకు మహాభివృద్ధి అయ్యేలా దేవుని దీవిస్తాడు. దేవుని మీద ఆధారపడాలంతే. దేని మీద మనం ఆధారపడకు, దేని వైపు మనం చూడటానికి లేదు, దేవుని మీదే ఆధారపడాలి. కాబట్టి ప్రియమైన ఎవని మనస్సు నీ మీద ఆనుకొనున్న వారిని నీవు పూర్ణశాంతి గలవానిగా. పూర్ణశాంతి అంటే కొరత లేదు శాంతికి. కాదు, శాంతి, సమాధానం, అన్ని సంతోషం ప్రభు వారు ఇచ్చేవాడు. కాబట్టి ప్రియమైన బిడ్డ జాగ్రత్త అండి. దేవుని నామాన్ని మనం కనపరచాలి. యేసురాజు 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 ఈసా ప్రజాపతి క్రీస్తే రాజు. యేసురాజు 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 ఈసా ప్రజాపతి క్రీస్తే రాజు. రాక వచ్చేనాడు యేసురాజు. రాక వచ్చేనాడు యేసురాజు. రాక వచ్చినాడు.
లేక లేక కలిగినాడు లోకమునకు కలిగినాడు క్రీస్తురాజు. లేక లేక కలిగినాడు యేసురాజు, లోకమునకు కలిగినాడు క్రీస్తురాజు. గొల్లలకు కనిపించే యేసురాజు, ఎల్లరకు కనిపించే క్రీస్తురాజు. గొల్లలకు కనిపించే యేసురాజు, ఎల్లరకు కనిపించే క్రీస్తురాజు. జ్ఞానులకు కనిపించే యేసురాజు, అజ్ఞానులకు కనిపించే క్రీస్తురాజు. జ్ఞానులకు కనిపించే యేసురాజు, అజ్ఞానులకు కనిపించే క్రీస్తురాజు. గౌతముని ప్రవచనము యేసేరాజు, భూతమున గురువు రాజు క్రీస్తేరాజు. గౌతముని ప్రవచనము యేసేరాజు, భూతాలమున గురువు రాజే క్రీస్తేరాజు. చూడండి అజ్ఞానులకు, అజ్ఞానులు అంటే ఎవరు కనిపించాడు ప్రభు వారు అప్పుడు అజ్ఞానులకి? హేరోదు ఆస్థానంలో ఉన్నటువంటి పరిసైలు సద్దుకాయలకు కూడా కరమన్నట్టే. ఎందుకంటే జ్ఞానులు వాళ్ళకి తెలియజేశారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వారి దగ్గర ఉన్నటువంటి ఆ చరిత్ర పుటాలను తెచ్చి తిరగేసి చూసి మొత్తం చేసాయా పలానా బెత్లెహేంలోనే పుడతాడనుందా ఇందులో? బెత్లెహేంలో ఎక్కడ పుట్టాడు కనుక్కుంటాను అంటాడు హేరోదు రాజు. అంటే అజ్ఞానులు అంటే వాళ్ళు కూడా జ్ఞానులే, వాళ్ళు కూడా ధర్మశాస్త్ర ప్రవీణులే, కానీ క్రీస్తును విశ్వసించని ప్రతి ఒక్కరు అజ్ఞానులే. ఎంత జ్ఞానులైన కావచ్చు. యేసు క్రీస్తును విశ్వాసం ఉంచకపోతే ఆ జీవితం అంతే. అంత తెలిసినోడుగానే కావచ్చు, అంత గొప్పడుగానే కావచ్చు. ఇలాగే ఒక పండితుడట, ఒక గొప్పవాడు, ఒక చిన్న ఇది ఉండి చూడండి అప్పట్లో తప్ప అంటారే సముద్రం లేదు, అదికి వెళ్తున్నారు, తెప్ప అదికి వెళ్తుంటే వాడు కొంత దూరం వెళ్ళాక ఏమాయ్ నువ్వే పని చేస్తావు, ఏమైనా చదువుకున్నావా అన్నాడు. అయ్యా నేను ఏం చదువుకోలేదయ్యా అన్నాడు. చదువులేనాడు దేనికి పనికి వస్తాడా? చదువుకోవాలా, సగం జీవితం పోయింది పోనీకి అన్నాడంట. సరే అది వదిలేసాయి, నీకేమన్నా మరి చరిత్ర గురించి వీటి గురించి ఏమైనా తెలుసాయి నీకంటే? చదివేలేనప్పుడు అవి నాకేం తెలుస్తాయి అయ్యగారు అన్నాడంట. ఇంకేం తెలుసురా నీకు, అది దేనికి పనికి వస్తారా బాబు నువ్వు, అసలు నీ జీవితమే అర్థం అన్నాడంట. అయ్యగారు నీకు అన్ని శాస్త్రాలు తెలుసా అన్నాడు. ఏమో నన్ను ఏదైనా అడుగు నేను చెప్తా అన్నాడు. అబ్బో అన్ని శాస్త్రాలు తెలుసు నీకు అంటే? తెలుసు అన్నాడు. ఈతశాస్త్రం తెలుసా అయ్యగారు అన్నాడంట. ఈతశాస్త్రమా అన్నాడు. అవునా అయ్యగారు మీకు అన్ని శాస్త్రాల్లో అవపోషణ పట్టినవారు మీరు, ఈతశాస్త్రం తెలుసా అన్నాడంట. ఏమో అదో శాస్త్రమా తెలియదే అన్నాడంట. తెలీదా? తెలీదు. అయ్యో మీ జీవితం మొత్తం అర్థమయ్యాడు. ఏటన్నావు అంటే ముందు సుడిగుండాలు ఉన్నాయి అయ్యగారు, నాకు ఈతొచ్చు నేను వెళ్తున్నాను, మీకు రాదు కదా ఏం చేద్దాం అని ఒడుదుకి వెళ్ళిపోయాడంట. అట్నే ప్రజలను బిడ్డారా, ఎంత జ్ఞానం అంత ఎంత గొప్పవాడైనా ఈ లోకంలో యేసు క్రీస్తుని ఎరుగకపోతే వారి జీవితము అంధకారమే. సుమయోని చెప్పిన రీతిగా సుమయోని గారు ఏం చెప్పారండి? అన్యజనులకు వెలుగుగా అన్నాడు, సకల జనులకు రక్షణగా దేవుడు యేసు క్రీస్తు ప్రభువాని సిద్ధపరిచి లోకానికి పంపించాడు. మరి ఆయననే అంగీకరించకపోతే ఎంత జ్ఞానం తెలిసినా ఎంత గొప్పవాడివైనా ఆ జ్ఞానం ఆ గొప్పతనం దేనికి పనికి వచ్చింది? మనం ఏం చేస్తామంటే యేసు క్రీస్తు ప్రభువును వదిలేసి ఆ బంగారం కోసమో ఆ ఇల్లు కోసమో ఆ ఆరోగ్యం కోసమో ఆ అబ్బు ఎన్ని తంటాలు పడితే అంత తంటాలు పడతా ఉంటాం. ఏం దేవుళ్ళయ్యా, ఏం దేవుడు అని
చాలామంది ఇప్పుడు పోతా ఉంటారు, దేవుడిని వదిలేస్తారు, యేసుక్రీస్తు ప్రభువుని వదిలేస్తారు, వారి ఇష్టానుసారమైన ఆలోచన నింపబడి అల్లాడిపోతూ ఉంటారు. చివరికి ఏం పొందుకుంటారు వాళ్ళు? ఏముందో పొందుకుంటానికి అక్కడ? ఆయన వదిలేస్తే ఏం పొందుకుంటారండి? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని సమయోను మాటలో మనం చూస్తే ఆయన మనకు అనుగ్రహించినాడు. ఎలా అనుగ్రహించాడంటే దేవునికి మహిమకరంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడని దేవదూతలు స్తుతిస్తున్నాడు. కాబట్టి దేవునికి మహిమకరము యేసుక్రీస్తు ప్రభువారు. దేవునిని స్తుతించాలి మనం. అన్యజనులకు రక్షణగా అంటే వెలుగుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని అనుగ్రహించాడు. కాబట్టి మనకు ఆయన వెలుగు. మన జీవితాలు ఏమై ఉన్నాడు? ఆయన వెలుగు. సకల ప్రజలకు ఆయన రక్షణ. సకల ప్రజలకు ఏమై ఉన్నాడు? రక్షణ. ఆయన మనకేమై ఉన్నాడు? రక్షణ. ఏ పాడు చేసే తెగులు నీ దరికి రాకుండా, ఏ కీడు నీ దరికి రాకుండా, ఏ శత్రువు నీ మీదకి రాకుండా ఆయన నీకేమై ఉన్నాడు? అది రక్షణ. ఒక పొలానికి ఒక కావలివాడు రక్షణగా ఉన్నట్టుగా నీకు ఆయన రక్షణ. పొలానికి కంచె లేకపోతే కావలివాడు లేకపోతే జంతువులు ఏ విధంగా అయితే ఆ పొలాన్ని నాశనం చేస్తాయో, యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితానికి లేకపోతే నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి ఇప్పుడు ఏదైనా బిడ్డారా, మనకు ఆయన వెలుగై ఉన్నాడు, మనకు ఆయన రక్షణ ఉన్నాడు, మనకు ప్రభువారు దేవుని మహిమై ఉన్నాడు. కాబట్టి అట్టి ప్రభువును మనం ఆరాధించడానికి మనం సిద్ధంగా ఉండాలి, పూజించడానికి మనం సిద్ధంగా ఉండాలి, ప్రార్థించడానికి మనం సిద్ధంగా ఉండాలి, ఆయనను ప్రతి క్షణం ప్రేమించే బిడ్డలుగా మనము ఉండాలి. ఉంటేనే దీవెన. అలాగు నా ప్రియమైన బిడ్డలారా, జ్ఞానులైన వారు, గొల్లలైన వారు, సిమేయులైన వారు ఎదురు చూసి ఆ రక్షణను దర్శించారు, ఆ రక్షణను తాగి చూశారు, అత్యానంద భరితులయ్యారు, సంతోషించారు. సిమేయును ధన్యుడయ్యాడు. మనం కూడా ధన్యజీవులంగా మారాలంటే, మనము సంతోషంగా ఉండాలి అంటే మనము ఒకటే, మనకేదైనా శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా నా రక్షకుడు నాకున్నాడు. ఏదైనా చీకటి మనకి అలుముకున్నప్పుడు, ముందుగా కనబడకపోయినప్పుడు, శ్రమలో కృంగిపోయినప్పుడు నా రక్షకుడు ఉన్నాడు నాకు. నేను చేయలేను, నేను సాధించలేను, నేనేం చేయలేను అని నిస్సహాయ స్థితిలో నువ్వు జారిపోయినప్పుడు నిన్ను లేవనెత్తడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని తెలుసుకున్నా, నువ్వు ఎటువంటి అంధకార స్థితిలో ఉన్నా, ఎటువంటి భయంకరమైనటువంటి పాప ఊపంలో జారిపోయినా నిన్ను లేవనెత్తడానికి ఆయన సంసిద్ధుడే, నువ్వు నమ్మితే. కాబట్టి ప్రియమైన బిడ్డారా, దేవదూతలు పడుతూ ఉన్నారు. పరలోకంలో దేవునికి మహిమట, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారందరికీ సమాధానమట. కాబట్టి ప్రియమైన బిడ్డారా, గొల్లలు నమ్మారు, వారు సంతోషంగా సమాధానం కలిగి వెళ్తున్నారు. సిమెయోను నమ్మాడు కాబట్టి సంతోషంగా తన కాలం చేయబోతూ ఉన్నాడు. నీవు నమ్మితే, నేను నమ్మితే మనము సంతోషంగా నింపబడతాం. రేపటిదిన ఆయన రాకడలో లేవనెత్తబడతాం. ఆయన నామానికి మహిమకరంగా సంతోషంగా పరలోక రాజ్యంలో మనము కూడా జీవించగలం. ఎప్పుడంటే ఇప్పుడు నీకు